Hello everyone, welcome back to my channel. In the previous video, we have discussed about the most important question, which was architecture of Seaboy. If you have not yet watched, please go and watch that video because it is the most important question for the examination point of view. And if you are new to watch this video, please make sure that you have subscribed to our channel so that you could get more informative content about this subject. Now let us discuss about the register transfer bus and the memory transfers from the first unit. సో బేసికల్‌గా ఈ టాపిక్ ఒకటే కాకుండా రిమైనింగ్ టాపిక్స్‌లో కూడా రిజిస్టర్ అనే వర్డ్ అనేది రిపీట్ అవుతుంది. సో వాట్ డస్ ద టర్మ్ రిజిస్టర్ మీన్స్? సో రిజిస్టర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అండ్ వాట్ అబౌట్ ద బస్? యాస్ వెల్ యాస్ హౌ ద మెమరీ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ ఫ్రమ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్. అవన్నీ మనం ఈ టాపిక్‌లో నేర్చుకుందాం. అండ్ నన్ను ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారు క్వెషన్ అంటే గివ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రిజిస్టర్స్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. ఆల్సో డిస్కస్ అబౌట్ ద మెమరీ ట్రాన్స్‌ఫర్ ఆపరేషన్స్ అని అడుగుతారు. సో అలా అడిగినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనము రిజిస్టర్ అంటే ఏంది? దాని డెఫినిషన్ ఇట్ కంటైన్స్ అట్‌లీస్ట్ ఒక 2 పాయింట్స్ లాగా రాసిన తర్వాత బ్లాక్ డయాగ్రామ్ ఏసి రిజిస్టర్స్ అంటే ఏంది? ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు? అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మెమరీ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ రాయాలి. బికాస్ దీస్ 2 ఆర్ ద కంబైన్డ్ క్వెషన్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ రిజిస్టర్. బట్ వాట్ యూ మీన్ బై రిజిస్టర్? సో నార్మల్గా ఒక డేటాని ఇంకొక డివైస్లోకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రూ అవర్ మొబైల్ ఫోన్స్. సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? త్రూ అ పర్టికులర్ అప్లికేషన్. సో అండ్ సో డేటా కెన్ బి ట్రాన్స్ఫర్ టు ద అనదర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్ సమ్ అదర్ డివైస్, రైట్? బట్ అది కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అని అంటే త్రూ రిజిస్టర్స్. సో బేసికల్గా ఎవ్రీ హార్డ్వేర్ డివైస్ ఇన్ ద ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ కెన్ బి కనెక్టెడ్ టు ద సిపియూ, రైట్? ఇట్ కెన్ బి మానిటర్, మౌస్, కీబోర్డ్, స్పీకర్స్. ఇవన్నీ కూడా సిపియూకి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. బికాస్ సిపియూ ఈజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్. సో ఆ సిపియూ అనేది ఆ డేటాని ఎలా ప్రాసెస్ చేస్తుంది? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ ఎలా కనెక్షన్ అనేది అవుతుంది అని అంటే సిపియూలో ప్రాసెసర్స్ అని సపరేట్ డివైస్ ఉందనమాట. సో ఆ ప్రాసెసర్ వల్లనే వాట్ ఎవర్ ద యాక్టివిటీ ఆర్ ద టాస్క్ విచ్ ఆర్ బీన్ పర్ఫార్మ్డ్ ఇన్ ఇట్ విత్ ఇన్ ఇట్ అదంతా ప్రాసెసర్ వల్లనే అవుతుంది. బట్ ప్రాసెసర్లో ఏముంటుంది అంటే ఈ రిజిస్టర్సే ఉంటుంది. బికాస్ దీస్ రిజిస్టర్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్ విచ్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఆర్ విచ్ హ్యాస్ టు బి ఫంక్షన్ అండ్ ద ప్రాసెసర్ పర్ఫార్మ్ దట్ యాక్టివిటీ where it leads to the proper functioning of CPU in order to transfer any data. So these are the 4 type of register which present in the processors. The first one is the R1 register and the second is showing individual bits. సో ఏదైతే బేసికల్గా 8 బిట్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, సో అది 0 to 7 లాగా డివైడ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నంబరింగ్ ఆఫ్ బిట్స్. సో బేసికల్గా రిజిస్టర్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా ఉందో అది బిట్ వైజ్గా అరేంజ్ లైక్ న్యూమరికల్ వైజ్గా అరేంజ్ చేసి ఉంటుంది. And the last one is subfields divided into 2 parts. Now let us discuss the definition of registers. Registers are a type of computer memory built directly into the processor or CPU that is used to store and manipulate data during the execution of instruction. సో ఏదైతే పర్టికులర్ టాస్క్ ఒక యూజర్ అనేది ఇచ్చినప్పుడు ఆ టాస్క్ అనేది త్రూ సిపియు ఆ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? అండ్ త్రూ సిపియు అంటే సిపియులో ఎలా అవుతుంది? త్రూ ద ప్రాసెసర్ విత్ ఇన్ ద రిజిస్టర్స్. A register may hold an instruction, a storage address, or any kind of data, such as in a bit sequence or individual characters. Computer registers are a type of computer memory used to quickly accept, store, and transfer data and instructions that the CPU needs immediately. The registers used by the CPU are called processor registers. సో పర్టికులర్ డేటా అనేది ఫాస్టర్ ఎగ్జిక్యూషన్ అంటే ఇప్పుడు మనం త్రూ మౌస్ మనము సో అండ్ సో ఎనీ యాక్టివిటీ పర్ఫార్మ్ ఆన్ టు ద కంప్యూటర్. సో అంత ఫాస్ట్‌గా ఎలా అవుతుంది? సో మౌస్‌ని ఇలా డ్రాగ్ చేసి మానిటర్‌లో సో అండ్ సో యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేశారే అనుకోండి. సో పర్టిక్యులర్‌గా ఆ టర్మ్ సెలెక్ట్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్‌గా సెలెక్ట్ అవుతుంది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిపియు. అండ్ సిపియుకి ఈ రిజిస్టర్స్ అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అండ్ నౌ లెట్ us discuss the most important topic, that is register transfer under the topic of register. సో బేసికల్గా ఈ రిజిస్టర్ అన్న టాపిక్ అనేది ఈ ఎంటైర్ సిఓఏ సబ్జెక్ట్లో కొంచెం డిఫికల్ట్ కాంప్లెక్స్ ఉంటుంది. బట్ యాక్చువల్లీ రిజిస్టర్ అంటే ఏంది, ఈక్విప్మెంట్స్ అంటే ఏంది, సో మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని పాయింట్ వైజ్ క్లియర్గా అర్థం చేసుకుంటే కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టఫ్ అనిపిస్తుంది, బట్ అర్థం చేసుకుంటే దీనంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. సో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అంటే పర్టికులర్ డేటాని ఒక రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ప్రాసెసర్ ఉందనుకుంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ 4 ప్రాసెసర్‌లో రిజిస్టర్స్ ఉంటుందా?
సో ఆ రిజిస్టర్ అనేది ఒకదానికి ఇంకో దానికి లింక్ అయ్యి డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడే ఎంటైర్ ప్రాసెసర్ నుంచి ఇంకో ప్రాసెసర్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతూనే సిపియు అనేది వర్క్ అవుతుంది. అంటే సిపియు పర్ఫార్మ్స్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ పర్టికులర్ యాక్టివిటీ విచ్ హ్యాస్ బీన్ అసైన్డ్ బై ద యూజర్. So it refers to the movement of data from one register to another within the computer system. Registers are small, high-speed storage units located within the processor. They hold the data that has been actually processed or temporarily stored. సో రిజిస్టర్స్ అనేది టెంపరరీ డేటా ఆర్ పర్మనెంట్ డేటాని స్టోర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టెంపరరీ డేటా ఎట్లా చెప్పొచ్చు అంటే, మన మౌస్ ఉందనుకోండి. సో మౌస్ అనేది వెన్ ద మౌస్ ఈస్ బీయింగ్ డ్రాగ్డ్, ఇట్ ఈస్ అ టెంపరరీ యాక్టివిటీ విచ్ ఈస్ పర్ఫార్మ్డ్ బై ద యూజర్ ఆన్ టు ద మానిటర్. సో ఇలా డ్రాగ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా ఎలా యాక్షన్ అనేది మన మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సిపియూ. అండ్ ఆ సిపియూకి ఇన్ఫర్మేషన్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తారు అని అంటే ఈ రిజిస్టర్సే అవుతుందన్నమాట. దెన్ డ్యూరింగ్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్, డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ యూజింగ్ స్పెసిఫిక్ ఆపరేషన్స్ సచ్ as లోడ్, స్టోరేజ్, add, subtract and more. These operations are controlled by the control unit of processor which coordinates the flow of data within different registers. సో ఇందాక చెప్పాం కదా, సో ఒక రిజిస్టర్ అనేది ఇంకో రిజిస్టర్కి డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ ఎంటైర్ ట్రాన్స్ఫర్డ్ డేటా అనేది ప్రీ ప్రాసెసర్లోకి అవుతుంది. అండ్ ఆ ప్రీ ప్రాసెసర్ వెన్ ఇట్ ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అటాచ్డ్ విత్ అనదర్ ప్రాసెసర్, ఆ ఎంటైర్ ప్రాసెసెస్ కలిపి సిపియు అనేది వర్క్ అవుతుంది. And register transfer plays a crucial role in executing instructions and performing computations within the computer system. It helps in managing data movement, manipulation, and storage, which are essential for the overall functioning of the system. సో ఎంటైర్ కంప్యూటర్ సిస్టంలో ఏ ఫంక్షన్ అయినా సరే ఈ రిజిస్టర్స్ వల్లనే అవుతుంది. సో టిల్ నౌ రిజిస్టర్స్ అనే టాపిక్ ఇప్పటి వరకు మనం ఎంటైర్ అకాడమిక్ ఇయర్లో ఎక్కడా విని ఉండకపోవచ్చు. బట్ ఈ కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ ఏం చేస్తుందంటే ఎంటైర్ కంప్యూటర్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎలా ఫంక్షన్ అయితే ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ వర్క్ అవుతుంది అదంతా చెప్తుంది. సో దిస్ ఈజ్ అ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ టాపిక్. నౌ లెట్ us డిస్కస్ ద ఇంపార్టెంట్ టాపిక్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. అంటే రిజిస్టర్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అన్నాం కదా, బట్ ఆ పర్టికులర్ డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది విత్ ఇన్ ద రిజిస్టర్స్. సో అది ఈ టాపిక్ చెప్తుంది. అండ్ డిఫైన్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అని 2 or 3 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. సో రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ ఇస్ నథింగ్ బట్ మనం డేటా అనేది రిజిస్టర్లో ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ రిజిస్టర్కి డేటా పాస్ అవుతుందని చెప్పాం కదా, అది ఎలా పాస్ అవుతుంది, హౌ డస్ ఇట్ హ్యాపెన్ అనేది ఈ టాపిక్ చెప్తుంది. It is symbolic language used to describe the flow of data between the registers, memory, and other components in a computer system. It provides a way to specify the sequence of operations and data transfers that occur during the execution of instruction. RTL typically used the design and analysis of digital circuits and processors. It allows designers to describe the behavior of hardware at a high level of abstraction, making it easier to understand and verify the functionality of system. సో వాట్ యూ మీన్ బై అబ్స్ట్రాక్షన్. సో ఈ వర్డ్ అనేది ఫ్రీక్వెంట్గా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో రిపీట్ అవుతూ ఉంటుంది. అబ్స్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే యాక్టివిటీ ఉందో ఆ యాక్టివిటీ అనేది బిలో ద డిస్ప్లే, అంటే మనకు అది ఫంక్షన్ అవుతుంది బట్ అది పైన కనిపించదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనింగ్ ఆఫ్ బ్రెయిన్ తీసుకుంటే యూ కెన్ సీ దట్ ఎ పర్సన్ ఈజ్ థింకింగ్, బట్ ఆ థింకింగ్ విత్ ఇన్ బ్రెయిన్లో నర్వ్స్ అనేది కనెక్ట్ అవుతుంది, ఇలాంటి ఉంది కదా. ఈ ఫంక్షన్ అనేది ఒక పర్సన్ చూడలేరు, దాన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు, అంటే ద హిడెన్ ఆర్ హైడింగ్. ఫైన్. సో ఇక్కడ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్లో మనము ఈ అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఏదర్ కీబోర్డ్ ఆర్ మౌస్ అనేది మనం ఆపరేట్ చేసినప్పుడు సో ఆ ఆపరేషన్ అనేది మానిటర్లో డిస్ప్లే అవుతుంది, బట్ అంత ఫాస్ట్గా ఎలా డిస్ప్లే అవుతుంది అనేది అంటే ఆ టాపిక్ అనేది ఈ రిజిస్టర్సే చెప్తుందనమాట. అంటే రిజిస్టర్లో యాక్చువల్లీ మనం చేసే యాక్టివిటీ అనేది రిజిస్టర్కి ట్రాన్స్ఫర్ అవుతేనే ఆ యాక్టివిటీ అనేది ఇమ్మీడియట్గా మానిటర్ పైన డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ ద అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ విచ్ ఈస్ డన్ బై ద రిజిస్టర్. By using RTL, designers can model the movement of data between the registers, perform arithmetic and logical operations, control the flow of instruction, and implement various control signals. This helps in the design and optimization of computer system. సో ఈ రిజిస్టర్స్ వల్ల ఎంత ఎంత యూస్ఫుల్ అంటే ఏదైనా యాక్టివిటీ అనేది పర్ఫామ్ ఈ రిజిస్టర్స్ వల్లనే అవుతుంది, విచ్ ప్లేస్ అ రోల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లెవెల్ ఇన్ ఆర్డర్ టు
complete or finish a particular task assigned by the user. And the another topic is bus and memory transfer. సో బస్సెస్ అనేది ఇప్పటి నుంచి ఎవ్రీ టాపిక్ అంటే మేజర్గా ఇంపార్టెంట్ టాపిక్స్లో బస్సెస్ అనేది వర్డ్ ఆ టర్మ్ రిపీట్ అవుతూ ఉంటుంది. సో వాట్ యూ మీన్ బై బస్? ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ కనెక్టింగ్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. దే యాక్ట్ as communication pathways that allow data, instruction and control signals to be transferred from between the CPU memory and to the other devices. సో బస్సెస్ ఇస్ నథింగ్. సో బస్ అనేది ఏంటంటే ఇప్పుడు కాంపోనెంట్స్ ఆఫ్ ఎ కంప్యూటర్, CPU అండ్ మానిటర్ ఆర్ కీబోర్డ్ ఆర్ CPU టు ద మౌస్ అని తీసుకుంటే ఆ కనెక్షన్ ఆర్ ద పాత్ ఉంది కదా, ఆ పాత్ని డిస్క్రైబ్ చేయడానికి బస్ అనేది టర్మ్ని యూజ్ చేస్తాం. ఇన్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ దేర్ ఆర్ 3 types of buses or now let us discuss another most important question, memory transfer operation. So a question 3 marks ki అడిగే ఛాన్స్ ఉంది, or else along with the bus topic 5+5 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంది. సో వాట్ యూ మీన్ బై మెమరీ ట్రాన్స్ఫర్ ఆపరేషన్? సో రిజిస్టర్లో ఒక డేటా అనేది ఇంకో రిజిస్టర్లోకి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చెప్పుకున్నాం కదా ఇన్ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్. బట్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ విత్ ఇన్ ద రిజిస్టర్ ఇన్ ఆర్డర్ టు ట్రాన్స్ఫర్ ద డేటా అనేది టాపిక్ అనమాట. మెమరీ రీడ్ అండ్ మెమరీ రైట్ ఆర్ ద టూ మెమరీ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్. సో హియర్ ద మెమరీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అ పర్టికులర్ data which is stored in the storage unit. The read operation can be performed by transferring data from memory word M to its surroundings. A address data register AR provide address to the memory unit of the data in the address register in order to send the particular data to the another register known as data register DR. అంటే ఏంది, ఇప్పుడు ఏదైతే మెమరీ యూనిట్లో డేటా ఉంటుందో దాన్ని మనం M అని అనుకుంటే ఆ M అని మెమరీ యూనిట్ డేటాని ఒక పర్టికులర్ అడ్రస్ ఇచ్చినాం. సో దట్ ద పర్టికులర్ అడ్రస్ కంటైనింగ్ డేటా కుడ్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ఇన్ టు ద డేటా రిజిస్టర్ DR. సో ఆ డేటా అనేది ఒక్కొక్క పార్ట్, ఆ డేటా అనేది సర్టెన్ సిచ్యువేషన్, సర్టెన్ పొజిషన్ ఉన్నప్పుడు మెమరీ యూనిట్ అని అనుకున్నాం. ఆ మెమరీ యూనిట్లో ఉన్న డేటాకి అడ్రస్ ఇచ్చాము కాబట్టి అడ్రస్ రిజిస్టర్ అయింది. ఆ అడ్రస్ రిజిస్టర్ ఉన్న డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా ఇంకొక రిజిస్టర్కి. సో ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి DR అని చెప్పాం, అంటే డేటా రిజిస్టర్. అండ్ ద సెకండ్ ఆపరేషన్ ఈజ్ మెమరీ రైట్. A memory write operation is performed to store newly arrived information into the memory. The data present in the data register DR is transferred to the selected address of memory word M by performing operation. The write operation writes the data in register R1 to address selected by the address register AR to the memory word DR. సో మెమరీ రైట్ ఏం చేస్తుందంటే పర్టికులర్ డేటా ఉంది కదా, ఆ డేటా ఇక్కడ ఏమవుతుందంటే మెమరీ యూనిట్లో అంటే M అనే మెమరీ యూనిట్లో ఉన్న డేటా అనేది పర్టికులర్ అడ్రస్ని అసైన్ చేస్తాం కాబట్టి అడ్రస్ రిజిస్టర్ అయింది. అంటే ఆ అడ్రస్ రిజిస్టర్ ఉన్న డేటా అనేది పర్టికులర్గా ఏ రిజిస్టర్లో అయితే, అంటే ఇక్కడ మనం R1 రిజిస్టర్ తీసుకున్నాం. అంటే R1 రిజిస్టర్ ఏం చేస్తుందంటే ఇట్ కంటైన్స్ అ బేసిక్ ఆపరేషన్ విచ్ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్. అంటే ఏంది, బేసిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి అవసరమైన డేటా ఏదైతే ఉందో అడ్రస్ రిజిస్టర్ అన్న డేటా అనేది R1 రిజిస్టర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ విచ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్ అండ్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద రైట్ ఆపరేషన్ రైట్స్ ద డేటా ఇన్ R1 రిజిస్టర్. సో చెప్పాం కదా అడ్రస్ రిజిస్టర్ ఏదైతే ఉందో అది R1 రిజిస్టర్ అన్న పేరుతో డిఫైన్ అయ్యి ఆ డేటా అనేది పర్టికులర్ ప్రాసెసర్లో పర్ఫామ్ అయిన తర్వాత ఆ ప్రాసెసర్ అనేది ఓవరాల్ ఎంటైర్ CPUలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద పర్టికులర్ డేటా కెన్ బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ రిజిస్టర్ టు అనదర్ అండ్ ద ఆపరేషన్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ సో దట్ ద CPU could execute the entire process. So in the next video let us discuss about the further topics. And the most important thing is ఇప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఏదైతే టాపిక్స్ ఉన్నాయో అది మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ బాక్స్ ఈజ్ ద ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్, రైట్? So you just comment down below in the comment box so that we could retrieve the information which you are trying to get. Thank you.